హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మనం డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పల్లవి ప్రశాంత్ విన్నర్ ఎందుకు అయ్యాడు, అమర్దీప్ ఎందుకు అవ్వలేదు? మీ అనాలిసిస్ ఏంటి సార్? నిజంగా పల్లవి బెస్ట్ గేమ్ ఆడాడు. సో మంచి క్వశ్చన్ అడిగారండి. పల్లవి ప్రశాంత్ అంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గేమ్ ఆడాడని నేను చెప్పను. సో గేమ్ అయితే ఆడాడు, టాస్క్లు అయితే బాగా పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా ఎవరి జోలికి పోలేదు. వెనక సైడ్ చాలా మంది అంటున్నారు బ్యాక్ బీచింగ్ చేయలేదు సార్ అసలు పల్లవి ప్రశాంత్ ఎవరి మీద అంటే, అసలు వెనకాల అతను ఎవరి గురించి కూడా మాట్లాడాల. నోరిప్తే ఎక్కడ బ్యాడ్ అయిపోతాం అనుకున్నాడో లేదంటే దట్ కైండ్ ఆఫ్ సేఫ్ గేమ్ ఏదైనా ఉందేమో మనకు తెలియదు, కానీ బట్ పక్క నుంచి అయితే ఏది మాట్లాడాల. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ఏదో కంటెంట్ మేక్ చేస్తూనే ఉంటారు. ఎవరైనా కూడా షోలో వాళ్ళకి కొంచెం బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి సో కంటెంట్ జనరేట్ చేయడానికే చూస్తారు ఏదో ఒక రూపేణ. బట్ అది ఎక్కడ కూడా పల్లవి ప్రశాంత్ చేయలే. సో మీకు ఎప్పుడు రతికాతో ఏదైతే చేశాడో అది కొంచెం కంటెంట్ క్రియేట్ అవుతుందని ఆ ఫార్మేషన్ లో చేశాడు, కానీ నేను రతిగా రివర్స్ అయ్యేసరికి దండం పెట్టాడు ఫస్ట్ నుంచి. ఓకే, ఒక దూరం ఉండాలి, అనవసరంగా లేనిపోయింది మనం ఇది అవుతున్నాం, వేరే ట్రాక్ లోకి వెళ్తున్నాం అని ఎప్పుడైతే రియలైజ్ వెంటనే అది పల్లవి ప్రశాంత్ కి బాగా ప్లస్ అయింది అనమాట. ఎప్పుడైతే కోర్టు నామినేషన్స్ అయ్యి సో డైరెక్ట్ గా రతిగా తిట్టడం, రతిగాకి కనెక్షన్ కట్ చేసేయడం, నువ్వు నాకు దరిద్రం పట్టింది, బ్యాండ్ కట్టినప్పటి నుంచి వద్దమ్మ తల్లి నీతో వద్దు అక్క అని పిలిచేయడం, అది ఆ ట్రాక్ అనేది చాలా స్మార్ట్ మూవ్. అది పల్లవి ప్రశాంత్ బ్రహ్మాండంగా బయటకు వచ్చాడు. ఆ బయటికి రావడం టాస్క్ల్లో ఎప్పుడైతే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది అందరికంటే కూడా బెస్ట్ గా ఉంది. ఇక్కడ యాక్చువల్ గా వచ్చిన వాళ్ళలో చెప్తా చూడండి. టేస్టీ తేజ ఎంటర్టైన్మెంట్ వేలోనే టాస్క్ రన్ చేయలే, ఏ టాస్క్ నైనా అనేది చూసాడు. గౌతమ్ కా టాస్క్ అనేది ముందుకు వెళ్తున్నాడు కానీ ఆ లాజిక్స్ అనేది వర్కౌట్ చేయట్లేదు. టాస్క్ లో అగ్రెసివ్నెస్ గా అంతా లేదు. సో ప్రియాంక అమ్మాయి అయిపోయింది, ఫైట్ చేస్తాను, టాస్క్ లో బ్రహ్మాండంగా ఆడుతాను, కానీ పల్లవి ప్రశాంత్ బీట్ చేసేంత ఆ ఇదంటారు కదా, కెపాసిటీ అంటారు, ఎనర్జీ అంటారు, అది లేకుండా పోయింది. ఉన్నది ఎవరికి? సందీప్ కు ఉంది, అమర్దీప్ కు ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ నుంచి కూడా ఒక పౌల్ గేమ్ లోకి వెళ్ళిపోయారు. సో పౌల్ గేమ్స్ ఆడేయడం, వేరే ట్రాక్ వేసేసుకుని ఇలా కూడా ఆడొచ్చు, నో ప్రాబ్లం, ఏం కాదు, రూల్ ఇందులో రూల్ లేదు, అది లేదు, ఇలా మాట్లాడేసరికి అక్కడ శివాజీకి యాంటీ అయ్యారు ఒకనొక దశలో ఎవరికి యాంటీ అయ్యారు, ఒకనొక దశలో పల్లవి ప్రశాంత్ కి అమర్దీప్ ఫస్ట్ నుంచి యాంటీ అవుతానే ఉన్నాయి. సో ఇదంతా ఏమైంది, పల్లవి ప్రశాంత్ అలా గ్రాఫ్ ని పెంచుతా పోయింది. దట్ పిక్స్ నామినేషన్ అందరికి గుర్తుండే ఉంటుంది, షవర్ నామినేషన్. అక్కడ శివాజీని టార్గెట్ చేసుకున్నారు, శివాజీ అందరికి క్లాస్ బీక్తాడు. అక్కడ కూడా పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు, డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. సో ఎప్పుడైతే అమర్దీప్ ఆ బీటెక్ డైల్ అని చెప్పి అమర్దీప్ ఆవేశంగా రెచ్చిపోతున్నారో, సో వాళ్ళది పర్సెప్షన్ ఎట్లా ఉందంటే, అమ్మా ఇది ప్లస్ అయిపోద్ది ఖచ్చితంగా, జనాలకి ఇది ఎక్కేస్తుంది గ్యారంటీగా అని చెప్పేసి అటు సైడ్ టర్న్ తీసుకున్నారు అనమాట. దాని వల్ల ఏమైంది, అమర్దీప్ కి మైనస్ అయిందని గుర్తించలేకపోయారు, పల్లవి ప్రశాంత్ కి ప్లస్ అయిపోయింది. సో అక్కడ ఆ వేరియేషన్ అనేది కనబడింది ఇద్దరి మధ్యలో. పల్లవి ప్రశాంత్ శివాజీ బ్యాకప్ కొంత ఉండడం, కొంత సలహాలు ఇవ్వడం, అంటే ఏంటంటే ఒక కంట్రోలింగ్ చేయడం అనమాట. ఎక్కడైనా ఓవర్ వెళ్తుంటే, ఏదైనా మాట్లాడుతుంటే మాటకి మాట వదిలే, ఇది కాదు, నువ్వు పక్కకు వచ్చి ఇప్పుడు కిచెన్ లో గొడవ అవుతుంది అనుకోండి, ఏదైనా సంథింగ్, ఏదైనా ఫుడ్ విషయం, పని విషయం, ఏదో ఒక విషయం, సో అరే వద్దురా చేసేసి అది వెళ్ళి నువ్వు చేసేసి ఇది చేసేసి, ఇట్లా ఒక వెనక నుంచి ఒక గైడెన్స్ ఉంటుంది. ఆ గైడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో ఈ సీరియల్ బ్యాచ్ ఎప్పుడైనా పర్సనల్ గా టార్గెట్ చేయడానికి కానీ, మాట్లాడటానికి కానీ, ఏదో ఒక విషయంలో వాగ్వాదం పెట్టుకుంటానికి కానీ కొంచెం తడబాటు అయించారు. దానివల్ల పల్లవి ప్రశాంత్ కొద్దిగా గ్రాఫ్ పెరిగింది. సో అమర్దీప్ ఎప్పుడైతే ఈ ఫ్రెండ్షిప్ బ్యాచ్ తోనే ఉన్నాడో, సో మేమంతా ఒక గ్రూప్, మేమంతా సందీప్ తో ఉండడం ఒక 5-6 వారాలు, ఆ తర్వాత శోభ, ప్రియాంక వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం, గేమ్ ఏదైతే పక్కన వాళ్ళు ఎలా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతున్నారు అనేది గ్రహించుకోలేకపోయాడు. ఎప్పుడైతే శివాజీ అమర్ని టాంటింగ్ చేస్తా ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి లాగడం, ఏదో ఒక రూపంలో సరదాగా అన్నా ఎలా అన్నా కూడా అది ఎలా అయిపోయిందంటే లీనియస్ అయిపోయింది. ఆ లీనియస్ అయిపోయేసరికి ఏమైంది, సీరియస్నెస్ పోయింది. నామినేషన్స్ లో అంత చించుకుని మాట్లాడి సీరియస్ గా పాయింట్స్ చెప్తున్నా కూడా అది ఎట్లా అయిపోయిందంటే చెప్పావులే అన్నట్టు అయిపోయింది అనమాట. మీకు అర్థమైంది అనుకుంటా. సో అందుకని చెప్పి అక్కడ పల్లవి ప్రశాంత్ అనేది బెస్ట్ గేమ్ అయిపోయింది, ఇక్కడ వర్స్ట్ గేమ్ అయిపోయింది. నేనే డైరెక్ట్ గా వీడియో పెట్టా కదా, అమర్దీప్ వర్స్ట్ గేమ్ అని, ఇది ఎమోషనల్ అయిపోయినప్పుడు వర్స్ట్ గా లేడని నేనే పెట్టాను.
సో వాళ్ళిద్దరి మధ్యలో తేడా అదే. సెకండ్ క్వశ్చన్ అడిగారు, శివాజీ స్ట్రాటజీస్ వర్కౌట్ కాలేదని మీ అభిప్రాయమా? మీ అభిప్రాయం ఏంటి? నోరు జారిన మాట అయితే వాస్తవమే, అది పక్కన పెడితే శివాజీ ఆట తీరు ఎలా ఉంది? మీ అభిప్రాయం మాత్రం చెప్పండి. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నోరు జారడం పక్కన పెట్టారు కాబట్టి నేను కూడా డిస్కస్ చేయను. శివాజీ మైండ్ గేమ్ అనేది బిగ్ బాస్ సీజన్ 7 ని నిలబెట్టింది. గట్టిగా మాట్లాడితే టాస్క్లు బ్రహ్మాండంగా ఆడటం, ఎంటర్టైన్మెంట్ టాస్క్లు పర్ఫార్మ్ చేయడం, అసలు ఎవరు కూడా లేజీగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మోటివేట్ చేస్తా, ఇది ఆడాల్సిందే, ఇది ఆడాల్సిందే, ఒక గైడెన్స్ లాగా అనేది అయితే ఖచ్చితంగా ఉంది 100%. ఇది లేకే మీకు సీజన్ 6 అనేది బిగ్ బాస్ 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. మీకు గుర్తుందో లేదు పార్టిసిపెంట్ కి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించొద్దు, ఒక టాస్క్ లాగా ఆడండి అని. ఏది ఎంటర్టైన్మెంట్ టాస్క్ అప్పుడు ఇచ్చాడు. మీ స్కిట్లు కానీ అవి కానీ అట్లా బాలాదిత్య మొత్తుకున్నాడు కూడా అప్పుడు. మీకు సీజన్ 6 ఫాలో అయితే గుర్తుంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్ టాస్క్ మొత్తం ఫెయిల్యూరే. ఫిజికల్ టాస్క్ మొత్తం గుద్దుకోవడం, దండుకోవడం, ఎవరి కాళ్ళే ఎమునా తీరే, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు లూప్ హోల్స్ పట్టుకోవడం, టాస్క్ పేపర్ లో ఇలా కూడా ఆడొచ్చని ఫస్ట్ రీజన్స్ చెప్తే ఇలా వెళ్ళిపోయింది. అంటే ఒక అస్తవ్యస్తంగా టాస్క్లు అవుతుంటే బిగ్ బాస్ కి ఏమవుతుంది, ఉన్న రేటింగ్ పోతుంది. టాస్క్లు పెట్టినా ఉపయోగం లేదు, వీళ్ళేమో సరిగా పర్ఫామ్ చేయట్లేదు, సరిగా ఆడట్లేదు. సో ఇట్లా ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ అనేది రాదు. ఇప్పుడు చూడండి, శివాజీ ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ తీసుకున్నాం, ఏది పంచాయతీ జిలేబీపురం, గులాబీపురం తీసుకున్నాం. అది ఎట్లా ఆడించేది దగ్గరుండి చక్కగా, కొన్ని డబుల్ మీనింగ్ పంచులు పేలిని కాదని నేను అన్నా, కానీ ఆడించిన తీరు ఉంటుంది కదా, ఇక్కడ నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, అదంతా శివాజీ గైడెన్స్ లోనే ఆడారు. లైవ్ లో చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. అలాగే అంతకు ముందు ఒక ఫ్యాషన్ వాక్, కూరగాయలు కట్టుకునేది, అది కూడా శివాజీ ఐడియాలజీ పనిచేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా, నాట్ ఓన్లీ చాలా మంది పల్లవి ప్రశాంత్ ఎవరే అనుకుంటున్నారు కానీ, సో అందరికీ కూడా టాస్క్ ప్రకారం ఎట్లా ఉండాలి, ఎట్లా ఆడాలి, ఇది మనం చేయాల్సిన పని అన్నట్టు గైడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది. అందుకని మీకు ఈ సీజన్ హిట్ అవ్వడానికి శివాజీ కారణం అని చాలా మంది యునానిమస్, ఆల్మోస్ట్ ఒక 90% పీపుల్ అయితే కామెంట్స్ చేస్తూనే ఉంటారు, శివాజీ లేకపోతే సీజన్ 7 లేదు అని. సో నా అభిప్రాయం కూడా అదే. కొన్ని నోటుదోలని మనమే టైటిల్, నేను స్టార్టింగ్ పెట్టా, మీరు 2వ వారమే నా వీడియోలు చూసినట్టయితే డౌన్కి వెళ్ళి చూడండి, సెకండ్ వీకే నేను శివాజీ నోటుదోల అనే టైటిల్ నేనే పెట్టా. ఎందుకంటే నోట్లోంచి ఆగట్లేదు, ఏదో ఒకటి మాట్లాడేస్తానే ఉన్నాడు. దొంగ ముఖాలు అంటాడు, పిచ్చి ముఖాలు అంటాడు, మాటలు అనేది వచ్చేస్తా ఉన్నాయి. సో లాస్ట్కి వచ్చేసరికి ఏమైంది, కొంచెం అది వేరే విధంగా కూడా వెళ్ళిపోయింది, అది నచ్చలేదు, మనం ఖండించాం కూడా. సో అది నోటుదోలు అనేది పక్కన పెట్టేస్తే మైండ్ గేమ్ మాత్రం చాణక్య గేమే. ఊరికే హోస్ట్ నాగార్జున కూడా అంట కదా, హౌస్ లో చాణక్య అని ఎందుకంటే అది. సో మైండ్ స్ట్రాటజీ, మైండ్ గేమే ఆడేది శివాజీ అనేది, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకనే మీకు టాప్ 5 లో టాప్ 3 గా నిలిచాడంటే అది మామూలు మ్యాటర్ కాదు. సో ఏది ఫిజికల్ గా షోల్డర్ ఇంజరీ అయి 4-5 వారాలు వెనకడికి వేసినా కూడా సో టాప్ 3 లో ఉన్నాడంటే అది మాటలు కాదు అది. సో ఇక్కడ శివాజీ డిజర్వ్ అనమాట, అంతే. ఇంకా మనం ఈ సీజన్ కి హైలైట్, నో డౌట్. నెక్స్ట్ క్వశ్చన్, విన్నర్ క్యాష్ ప్రైజ్ గురించి చాలా మంది అడిగారు. విన్నర్ క్యాష్ ప్రైజ్ ని విడగొట్టడం కరెక్టేనా? ఎందుకో సమ్మర్ నాకు కూడా అది ఫస్ట్ నుంచి కూడా ఉంది, విన్నర్ క్యాష్ మనీ ఎందుకు షఫిల్ చేసేయాలి అని నాకు ఉంది. ఎప్పుడు సీజన్ 4 నుంచి నేను అనుకున్నా. అప్పుడు అభిజిత్ దాంట్లోంచి కోసేసి సోహాల్కి ఇచ్చారు సూట్ కేసు తీసేసుకుంటే. అంతకు ముందు వరకు ఎవరు సూట్ కేసులు తీసుకోవాలా. ఈవెన్ రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖిలు, బాబా భాస్కర్ ఉన్నప్పుడు సూట్ కేసు వెళ్ళింది. బాబా భాస్కర్ టెంప్ట్ అయి సూట్ కేసు సంకలో కూడా పెట్టుకుని కామెడీ చేశాడు. సో అది విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అయిపోద్దని మనకి అప్పుడే అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా అంతకుముందు సీజన్ 2 లో కూడా అనౌన్స్ చేశారు. సో అనౌన్స్ చేసినప్పుడు ఎవరైనా వెళ్ళిపోతారేమో, అమిత్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళిపోతారేమో అని చాలా మంది అనుకున్నారు. సో కానీ అక్కడ అమిత్ కాదు, సారీ, ఎవరో ఉన్నారు టాప్ 5 అని, తనీష్ వెళ్ళిపోతారేమో అని అనుకున్నారు. కానీ వెళ్ళలేదు, ఎవరు కూడా వెళ్ళలేదు. బట్ సీజన్ 4 లోనే సూట్ కేసు తీసుకుని వెళ్ళారు. అయితే ఇక్కడ విన్నర్ క్యాష్ మనీ నుంచి కాకుండా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్యాష్ ప్రైజ్ పెట్టారు అనుకోండి, విన్నర్ది కదవకుండా, అక్కడ సూట్ కేసు తీసుకెళ్ళినా కూడా పెద్ద ఫరక్ ఏం పడదు కదా, విన్నర్ కి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్దర్ గా సీజన్స్ లో ముందుకెళ్లే కొద్దీ విన్నర్ క్యాష్ ప్రైజ్ నుంచి వెళ్తే, సరే మనతో పాటు ట్రావెల్ అయ్యాడు కదా ఇన్ని వారాలు, వెళ్ళిపోతున్నాడు, చెప్పలేము, అతను కూడా విన్నర్ అవ్వచ్చు కదా అని విన్నర్ కూడా ఉంటుంది, తీసుకో వెళ్ళిపో అనే ఉంటుంది. సో అది
అందుకనే అలాగే డిజైన్ చేశారని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి అది కరెక్ట్ గానే ఉంది ప్రస్తుతం. బట్ కొంతమందికి నచ్చదు. నాకు కూడా డౌట్ ఉంది దాని మీద. నాకు కూడా అంతగా నచ్చలా. వేరే క్యాష్ ఇవ్వచ్చు కదా అనిపించింది కొంత సమయంలో నాకు కూడా. కానీ బట్ ఈ రూల్ అనేది ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సార్ మహేష్ బాబు ఎందుకు రాలేదు? మంచి క్వశ్చన్ వేసేది సార్. యాక్చువల్ లాస్ట్ మినిట్ వరకు షెడ్యూల్ ఉందండి, రావాల్సిందే ఉంది. బట్ ఏంటంటే కొన్ని కారణాల వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు అని అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు షూటింగ్ అనేది లేట్ అయింది. చాలాసేపు చూశారు. మీకు కొంతమందికి లాస్ట్ లోని టక్మని ఒక స్ట్రీమింగ్ కట్ అయిపోయి మళ్ళీ యాడ్ అయింది అన్నమాట. సో ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే వాళ్ళకి అర్థమైపోద్ది. సో దానికోసం బ్రేక్ టైం కూడా ఎక్కువ ఇచ్చారు. మీరు చూసినట్లయితే చాలా బ్రేక్ టైం అనేది నడిచింది. సో ఆ ఒక్క బిట్ పోర్షన్ అనేది లేట్ గా షూట్ చేశారు, అందుకే లేట్ గా టెలికాస్ట్ చేశారు. సో వెయిట్ చేసి ఉంటారు, మేబీ కొన్ని కారణాల వల్ల రాలేదు. నాకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు కామెంట్ చేస్తా స్పెషల్ గా. ఇక మీరు బీబీకి వెళ్ళొద్దు, మీ అనాలిసిస్ మిస్ అయిపోతాం నాకు ఆయన అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే వెళ్లకుండా ఎవరు ఉండరండి. ఎందుకంటే బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్, మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవచ్చు. అంతకుమించి గొప్ప ప్లాట్ఫామ్ ఏముంటుంది? ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా తీసుకుంటారు, ఎవరైనా కూడా తీసుకుంటారు. బట్ నా కేటగిరీ ఆఫ్ కైండ్ లో తీసుకుంటారో లేదో మనకు తెలియదు. మనకైతే ఇంకా ఏం కాలేదు, ఏం రాలేదు. సో వస్తే ఒకవేళ మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తా వెళ్తానికి. ఎందుకంటే వెళ్తేనే బాగుంటదండి. ఎందుకంటే కొంచెం మనం అంటే ఏంటో కూడా తెలుస్తుంది. మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మన పర్సెప్షన్ ఆడియన్స్ తో మ్యాచ్ అవుతుందా, లేదంటే మన లోపల ఇన్నర్ ఎట్లుంది, మనం ఏమైనా మాస్క్ వేసుకుని ఇన్నాళ్ళు ఏమైనా ఉంటున్నామా, మాస్క్ వేసుకుని ఆడుతున్నామా, ఏదైనా అదంతా ఉంటుంది కదా, క్యాల్కులేషన్ ఉంటుంది కదా. మనల్ని మనం చూసుకోవచ్చు అనమాట, ఒక మిర్రర్ లాగా. బాగుంటది, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటది. సో ఎవరైనా బిగ్ బాస్ లాంటిది ఎవరైనా చేయాలి అనుకుంటే మీరు సంతర్యామి క్లాసులకు వెళ్ళండి. మీరు ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్ ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుతుంది. సో నేను చాలా మటుకు వర్క్ షాపులకు వెళ్ళాను. ఎవరైనా మీకు దగ్గరలో మీరు సెర్చ్ కొట్టండి, మీకు దగ్గరలో సెంటర్స్ ఏమైనా ఉంటే వెళ్ళండి. సో బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు కూడా. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, సీజన్ 1 నుంచి 7 వరకు ఎక్కడ ఉంటుంది సార్? ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎలా చూడాలి? అబ్బా బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు సార్. సీజన్ 1 to 3 కూడా లేదనుకుంటా. ఐ థింక్ 1 to అయితే లేదు హాట్స్టార్ లో. 3 నేను చెక్ చేయలేదు, 3 కూడా లేదు. 4 నుంచి ఉంది. హాట్స్టార్ లో ఏంటంటే అండి, ఒక సర్వర్ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ నిండిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ ఒక స్లాట్, ఒక సర్వర్ ఉంటుంది. అవి కొత్త సీజన్ వచ్చినప్పుడు పాత సీజన్ ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. సో మీకు దొరకదు. ఇంకా మీకు ఎక్కడ టార్చ్ లైట్ వేసినా దొరకదు. ఎక్కడైనా యూట్యూబ్ లో ఎవరైనా క్లిప్స్ పెడితే ఎవరికైనా దొరుకుతుందేమో కానీ, సో ఆల్మోస్ట్ ఎవరికైతే దొరికే ఛాన్సే లేదు. సో మీరు చూసుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడే హాట్స్టార్ లో ఇప్పుడు ఏ సీజన్ ఉందో చూడండి. 4 ఉన్నట్టుంది నాకు తెలిసి. చక్కగా ఎపిసోడ్ డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా ఇంట్లో చూసుకోండి. ఎందుకంటే 4 కూడా తీసేస్తారు, 8 వస్తాయి. నెక్స్ట్, శివాజీ సపోర్ట్ లేకపోతే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యేవాడా? మీరు ఏం చెప్తారు? సింపతి మీద వర్కౌట్ చేశాడా, విన్నర్ అయ్యాడా? ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను బ్రదర్. ఆ వీడియో దీని ప్రీవియస్ వీడియోనే ఉంటుంది, అది మస్ట్ గా చూడండి. అది చక్కగా ఒక 9-10 నిమిషాలు ఉంటుంది. మీరు వింటే మీకు అర్థమైపోద్ది. మీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాను. అయితే సింపతి వర్కౌట్ చేశాడా అంటే కొన్నిసార్లు సింపతి వర్కౌట్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రైతు బిడ్డ అని చెప్పుకోవడం నెంబర్ 1 పదే ప్లస్ ఇంకోటి ఏంటంటే కష్టాలు కన్నీళ్లు అనేది డెఫినెట్ గా అందరికి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఎవరైనా ఇప్పుడు నా కష్టం చెప్పినా కూడా మీరు కూడా అరే మూర్తి గారు వెనకాల ఎంత కష్టం ఉంటుందా అని కూడా అనుకుంటారు. ఎవరైనా అనుకుంటారు బ్రదర్. కష్టాలు లేని ఎవరికి ఉంటాయి చెప్పండి? అందరికీ ఉంటాయి. దాన్ని మనం చిరునవ్వుతో ఎదిరించాలా, అలా ముందుకు వెళ్ళిపోవాలా. ఇప్పుడు పాసింగ్ క్లౌడ్స్ లాగా చూడాలి కష్టాలని. నా దృష్టిలో అయితే నేనైతే అలాగే చూస్తా. అది ఇదో కష్టం వచ్చింది, అదొక కష్టం వచ్చింది. ఎప్పుడైనా బిగ్ బాస్ అప్పుడు కూడా మీకు ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా, ఎవరికి కూడా చెప్పలేదు ఇన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి. చాలా ఉంటాయి. ఎవ్రీవన్ అందరూ ఫేస్ చేసేది అది. అయితే వాటిని మనం చెప్పినప్పుడు ఏంటి అంటే ఎదటి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అరే నిజమే కదా, ఇంతే కదా, ఇలాగే ఉంటుంది కదా అని ఒక సింపతి అనేది క్రియేట్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. బట్ పల్లవి ప్రశాంత్ విషయంలో అదే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే ఆపర్చునిటీ రాలేదని ఏడ్చి కన్ఫెషన్ రూమ్ లో ఏడ్చినప్పుడే అరే అవును కదా, అంతమంది ఉన్నప్పుడు ఆపర్చునిటీ ఎలా వస్తుంది, మనం తీసుకోవాలి
అనే భావన నుంచి బయటకు వచ్చేసి నిజమే కదా, ఇవ్వాలి కదా, బిగ్ బాస్ తప్పు చేస్తున్నాడు, తొక్కేస్తున్నాడు పల్లవి ప్రశాంత్, ఇట్లా వెళ్ళిపోతుంది మైండ్ సెట్. అప్పుడు సింప్లీ వర్కౌట్ అయినట్టే లెక్క. సో ఆ తర్వాత రతిగా ఎప్పుడైతే తిడతాం అటాకింగ్ అనేది స్టార్ట్ చేసిందో సింపతి వచ్చేస్తుంది. తర్వాత నామినేషన్స్ అప్పుడు అందరూ ఒక 9 మంది పడిపోయి అదే పాయింట్ మీద పల్లవి ప్రశాంత్ నామినేట్ చేస్తున్నారు, డెఫినెట్ గా టార్గెట్ చేస్తున్నారు అని సింపతి అనేది వచ్చేస్తుంది. ఇలాగా సింపతి అనేది క్రియేట్ అయింది. సో తను వాంటెడ్ గా అయితే ఎక్కడ చేయలేదు, వాంటెడ్ గా చేసింది అయితే లేదు. మేబీ 4-5 సార్లు చెప్పుకుని ఉండొచ్చు, ఏడ్చి ఉండొచ్చు, ప్రేక్షకులు మీరే అనొచ్చు. ఈవెన్ లాస్ట్ స్టేజ్ మీద విన్నర్ తీసుకున్నాక కూడా మీకు కించిత్ గర్వం కూడా కనపడలేదు కదా, మీకు కృతజ్ఞత భావమే ఉంది అక్కడ కూడా సింపుల్ వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదుగా, పని అయిపోయిందిగా విన్నర్ అయ్యంగా. సో ఏంటంటే తను చేయలే, యాక్చువల్ గా అలా వర్కౌట్ అయింది అనమాట. సో అందుకని విన్నర్ అయ్యాడు. నెక్స్ట్ మీ రివ్యూవర్స్ అందరూ ప్రశాంత్ని లేపేసి అమర్ని బ్యాట్ చేశారు, అందుకే విన్నర్ అయ్యాడట. రివ్యూవర్స్ అందరూ ప్రశాంత్ ఎందుకు లేపుతారండి? ప్రశాంత్ ఆ వారం బాగా ఆడితే ఖచ్చితంగా ఎలివేషన్ ఇస్తే, ప్రశాంత్ తోపు తురుమని నేనే పెట్టా, ప్రశాంత్ కేవు కేక అని నేను టైటిల్ కూడా పెట్టా, రైతు బిడ్డ అదుర్స్ అని మస్తు టైటిల్స్ పెట్టాం, అందులో డౌట్ లేదు. ఎందుకు? టాస్క్ బ్రహ్మాండంగా ఆడాడు, సెకండ్స్ లో ఫినిష్ చేసాడంటే ఎవరైనా చప్పట్లు కొడతారు. అక్కడ 3 ఉన్నారు, మిగతా పోనీ యావర్ ఉన్నాడు, గౌతమ్ ఉన్నాడు, రతికని పక్కన పెట్టద్దాం. సో యావర్ గౌతమ్ కూడా అంత స్పీడ్ చేయలేదు, మనోడు సెకండ్స్ లో పెట్టినప్పుడు చప్పట్లు కొట్టకుండా ఎలా ఉంటాడు. అలాగే ఆ కంతలోంచి దూరి గొలుసులు తీసేసుకుని అది కూడా బ్రహ్మాండంగా ఆడాడు, ఫస్ట్ వచ్చాడు. ప్రతి టాస్క్ ఫట ఫినిష్ చేస్తుంటే ఎవరికైనా ఉంటుంది, అది రికార్డ్ బ్రేకింగ్ అనమాట. అంటే టాస్క్ అంత స్పీడ్ గా ఫినిష్ చేయడం అనేది ఎవరైనా చప్పట్లు కొడతారు. దట్ టు బి కొంత నామినేషన్స్ అప్పుడు ఆ యాక్టింగ్ కొంచెం ఉన్నా కూడా కొన్నిసార్లు మంచి పాయింట్లు చెప్పుకున్నాడు. మీకు ఆల్మోస్ట్ నేను నా రివ్యూలో చెప్పింది ఏంటంటే, నాగార్జున గారు ఏమి ఇస్తున్నారు శనివారం ఇన్పుట్, అది బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది, ఓహో అది తప్పు, ఖచ్చితంగా అది తప్పు పోర్ట్రే చేసి అది చెప్పేస్తున్నాడు, అంతే, దట్స్ ఆల్. సో అలాగే నడిచింది గేమ్ అంతా. కావాలంటే పల్లవి ప్రశాంత్ నామినేషన్ పాయింట్లు అన్ని తీసుకోండి, నా దగ్గర పెద్ద నోట్స్ ఏ ఉంటది అందరు నామినేషన్ పాయింట్. సో అలాగైతే వర్కౌట్ చేశాడు ఖచ్చితంగా, అందుకే విన్నర్ అయితే అయ్యాడు. సో ఇక్కడ అమర్ని బ్యాడ్ చేసింది అయితే ఏం లేదు, ఆయన బ్యాడ్ అయిపోయాడు, రివ్యూవర్స్ బ్యాడ్ చేయక్కర్లేదు. అది పౌల్ గేమ్ ఆడితే ఎవరైనా బ్యాడ్ అవుతారు. సందీప్ని బ్యాడ్ ఎవరైనా చేశారా? సందీప్ బ్యాడ్ ఎందుకు అయ్యాడు చెప్పండి. సో అలాగే శోభా శెట్టిని బ్యాడ్ ఎవరైనా రివ్యూవర్స్ చేశారా? గేమ్ సరిగా ఆడకపోతే ఎవరైనా అంటారు. తేజ చేతిలోంచి లాగా, తేజ ఫ్రెండ్ అంటారు, నీ ఫ్రెండ్ అని తిరిగేసి బయట నుంచి వచ్చి తేజ చేతుల్లోంచి లాగేసుకుంది, లాస్ట్ మినిట్ లో లైన్ లో నుంచి కూడా లాగేసుకుంది కదా దొంగల టాస్క్ అప్పుడు. మరి అలాంటప్పుడు రివ్యూవర్ చెప్పకుండా ఎట్లుంటాడు? పౌల్ గేమ్ ఆడేసి ఆ టీత్ దాంట్లో ఏం చేసింది, మళ్ళీ అక్కడికి వెళ్ళి యాక్టివిటీ రూమ్కి వెళ్ళి తేకుండా డైరెక్ట్ గా పెట్టేసుకున్నారు. దాన్ని రైట్ అని చెప్పుకుంటే ఎలాగా? మీరు చేస్తేనేమో బక్వాస్ రీజన్ కాదు, ఎదుటోళ్ళు మీకు ఏదైనా రీజన్ చెప్తే అది బక్వాస్ రీజన్ అయిపోతుంది. ఇలాగే రీజన్ శోభా శెట్టి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తాం. ప్రియాంక ఫస్ట్ లో ఈగో చూపెట్టింది, ఒకలా చూసింది, ఇంకోలా చేస్తుంది, 100% చెప్తారు. బ్యాడ్ చేసేది ఏముంది ఇందులో? బ్యాడ్ చేసేది ఏం లేదు. ఆ వారం ఎవరు బాగా ఆడితే బాగా ఆడారు, ఈ వారం వీళ్ళు బాగా ఆడలా, దట్స్ ఇట్, అయిపోయింది. సో అది బ్యాడ్ చేయడం, ఒకరు గుడ్ చేయడం ఏమి ఉండదు. రివ్యూ అనేది రివ్యూలు అని చెప్పి అనాలిసిస్, ఎస్పెషల్లీ నా అనాలిసిస్ కి వచ్చేసరికి నేను మిగతా వాళ్ళు అంత పెద్దగా చూడను, thumbnails మాత్రం చూస్తూ స్కిప్ చేస్తుంటాను. మొత్తం రివ్యూ మొత్తం వినను, వింటే మాత్రం ఇంపాక్ట్ పడిపోద్ది, ఎక్కడొక్కడ పడిపోద్ది, అందుకే నేను వినను. సో నా పర్సెప్షన్ లో నేను మాత్రం ఎప్పుడు చెప్తుంటా, సీజన్ 1 నుంచి చెప్తున్నా, చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్ గా చెప్తాం, అందులో డౌట్ లేదు. ఒకళ్ళని ఎత్తడమో ఒకళ్ళని తొక్కడమో ఇలాగే ఉండదు, అందులో సందేహమే లేదు. సో ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి, సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరో వీడియో వీలుంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తే చేస్తాను, గ్యారంటీగా చేస్తాను. అలాగే నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్ కానీ రివ్యూస్ కానీ అన్ని వస్తుంటే మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.